హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని చెప్పి, మీ కుటుంబాలు హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ ఎప్పుడు మిమ్మల్ని కోరుకుంటూనే ఉంటుంది. మీరందరూ హ్యాపీగా చల్లగా ఉండాలి. ఫ్రెండ్స్, చాలామంది మేము బాగా చదువుకున్నాం, మాకు సరైన ఉద్యోగాలు రావట్లా అని చాలామంది బాధపడుతూ ఉంటున్నారు కూడా. అయితే చదువు అనేది కేవలం, ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, చదువు అనేది కేవలం జ్ఞానం కోసమే ఎక్కువగా చదువుకోవడానికి ప్రయత్నిస్తాం. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏంటంటే, మనం ఎంత గొప్ప చదువు చదివామో అంత గొప్ప ఉద్యోగం రావాలని చెప్పి చాలామంది యూత్ బాగా ఆలోచించుకొని నాకు మంచి ఉద్యోగం రాలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరందరూ కలిసి ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగాలు రాకపోతే మనం ఉండలేమా, బతకలేమా? మనం అంత చదువుకున్నారు, జ్ఞానం సంపాదించారు, మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలని చెప్పేసి మరి ఆ చదువుకున్న వాళ్ళకి ఉండాలిగా. చాలామంది నాకు సరైన ఉద్యోగం రాలేదు, సొసైటీలో నేను ఎలా బతకాలి, ఇంత చదువు చదివాను, నా పరిస్థితి ఏంటి అని చాలామంది ఇబ్బంది పడుతూ చాలా చాలా రకాలుగా కూడా నరకయాతన పడుతున్నారు. మరి అంతేకాకుండా మీరు ఎంత గొప్ప చదువు చదివినా ఒక్కటే గుర్తుంచుకోండి, జ్ఞానం అనేది మన తెలివితేటలను పెట్టుబడి పెట్టుకొని మనం ఏదన్నా సాధించడానికి చూడాలే తప్ప చిన్న వాటికి కూడా ఆవేశపడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని చెప్పి నా మనవి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, యూత్ ముఖ్యంగా అర్థం చేసుకోండి. యూత్కి చెప్తున్నాను, మరి మీ తల్లిదండ్రులు కూడా మీ నాన్నకి అంటే మీ తండ్రికి ఉద్యోగం లేక ఆయన ఇబ్బంది పడుతూ మరి మిమ్మల్ని సాకు రాలేదా? అర్థం చేసుకోండి. మీ కుటుంబాన్ని అంటే మీ కుటుంబంలో అన్న కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మరి మీ కుటుంబాన్ని మీ నాన్న ఏ రకంగా అంటే నీ తండ్రి ఏ రకంగా ఆ కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు, అది మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని అంత చదివిచ్చి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు. మరి అంత మాత్రానికే చిన్న ఆటికే మీరు హైరాణ పడిపోయి మాకు ఉద్యోగాలు లేవు, సద్యోగం లేదు, ఇదా అదే అని చెప్పేసి మీరు వేరే ప్రయత్నాలను చేసి వాళ్ళని ఉసూరుమంటూ ఏడిపించడం తప్ప ఏమీ లేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడద్దు. ఇక్కడ చదువు అనేది కేవలం మీరు చదివిన చదువుకి తగిన ఉద్యోగం రాలేదు, నాకు ఆ ఉద్యోగమే కావాలని చెప్పి పట్టినట్టుగా కూర్చోకూడదు. ఆ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, మనం బతకడానికి అనేక దారులు ఉన్నాయి. ఇది ముఖ్యంగా మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు కొన్ని చూశాను, విన్నాను, అందుకే బాధేసి అలా మాట్లాడడానికి ఈరోజు నాకు మీరే ఇలాంటివి అన్ని నా దగ్గరికి తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుంచుకోండి, చదువు అనేది కేవలం మనం జ్ఞానం కొరకు, బతకడం కొరకు, మన తెలివితేటలు ఇంకా పెంచుకొని ముందుకు వెళ్ళాలి చెప్పి 10 మందికి సాయపడాలి తప్ప మనం ఉద్యోగాల కోసమో వాటి కోసమో మనం ప్రయత్నాలు చేయకూడదు. అంటే కొంతమంది ఏంటంటే, నేను చదివాను, ఇంత చదివేసేసాను, నాకు అసలు ఉద్యోగమే లేదు, నా పరిస్థితి ఏంటి, నేను నలుగురిలో ఎలా ఎత్తుకోవాలి, ఎలా బతకాలి, నా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, ఇన్ని లక్షలు పోసి చదివిచ్చారు, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది యూత్ బాధపడుతూ నిరాశకు గురయ్యి కొన్ని పిచ్చి పనులు కూడా చేసుకుంటున్నారు. అవన్నీ సరైనవి కాదు. అర్థం చేసుకోండి, మీరు చాలా చిన్నవాళ్ళు అంటే వయసులో. అర్థం చేసుకోండి, మీరు చదివారు, ఆ చదువు దేనికి ఉపయోగపడాలి? నలుగురికి ఉపయోగపడాలి, లేకపోతే ఒక 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, లేకపోతే మీకు మీరు సాయపడేటట్టుగా ఉండాలి. కేవలం చదువు అనేది మన తెలివితేటలను పెంచుకోవడం కోసం, జ్ఞానం కొరకే. నేను ఇంత చదివా, నాకు ఈ ఉద్యోగం కావాలని మాత్రం ఎప్పుడు ఆలోచించకండి. సరే, మీరు చదివారా, ఆ ఉద్యోగం రాలేదు, సరే ఇంకో ఉద్యోగం చూడండి. అది లేకపోతే వ్యాపారాలు చెయ్యండి. ఎన్ని వ్యాపారాలు లేవు, పెట్టుబడి పెట్టుకొని చాలా వ్యాపారాలు మీ తెలివితేటలు అక్కడ చూపించండి.
చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న పొరపాట్లకి మీరు చేసే పనులు మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో బాధపడి, ఎంతో ఇబ్బంది పడి వాళ్ళు ఏడ్చే స్థాయికి తీసుకురావద్దు. అర్థం చేసుకోండి. పని లేకపోతే ఇంకో పని. 100 ఏళ్ళు బతుకుతామని గ్యారెంటీ ఉందా ఎవరికైనా? భూమి మీద మీరు వచ్చేటప్పటికి సంతకం చేసి మీరు 100 ఏళ్ళు బతుకుతారని చెప్పి ఎక్కడన్నా సైన్ చేసి సంతకం చేశారా? ఫ్రెండ్స్, మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కోపం రావచ్చు, నేను ఉన్న మాటలో రియల్గా మాట్లాడతాను, ఏదన్నా ఫ్యాక్టే ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్, మరి నేను పెద్ద చదవలేదు, నాకు పెద్ద చదివే లేదు, మరి నా కుటుంబాన్ని నేను లాక్కొచ్చుకుంటున్నా. ఈరోజు హ్యాపీగా బతికేసా. నాకు ఇప్పుడు చాలా వరకు ఏజ్ దాటింది, 50 అబౌవ్కి వెళ్తున్నాను. మరి నేను బతికేసాగా. నేనేం పని చేశాను? ఏ ఉద్యోగం చేశాను? ఏ ఉద్యోగం లేదు, ఏ పని లేదు. ఉన్న దాంట్లో చదువుకున్నాను, ఉన్న దాంట్లో హ్యాపీగా బతికాను. కొన్నాళ్ళు కష్టపడ్డాను, కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను. మరి నా కుటుంబాన్ని ఈజీగా ఈరోజు లాక్కొచ్చేసి నేను ఈరోజు మీకు కనబడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను చదివింది చాలా తక్కువ, చాలా తక్కువ తక్కువ తక్కువ. ఫ్రెండ్స్, చదువు అనేది జ్ఞానం, అర్థం చేసుకోండి. నేను ఎంత చదివానో నాకు అదే ఉద్యోగం కావాలని చెప్పి పట్టి పట్టి కూర్చోవద్దు. అది రాలేదా? మీ పట్టే ఏమంటారు దాన్ని, ఆ పట్టుదల వ్యాపారం మీద చూపించండి. లేకపోతే మీ తెలివిదాట్లో, మీరు చదివిన తెలివిదాట్లో, మీ జ్ఞానం వ్యాపారం పెట్టండి, సాధించండి. వ్యాపారంలో క్లిక్ అవ్వండి, అది క్లిక్ అవ్వకపోతే ఇంకోటి అవ్వండి. అంతేగాని నాకు ఈ ఉద్యోగం రాలేదు, నేను ఈ వ్యాపారం చేయలేను, నలుగురిలో తలెత్తలేను, నేను ఇంత చదువుకున్నా, ఒక చదువు చదివాను, గొప్ప చదువు చదివాను, ఆ చదువు తగ్గిన ఫలితం లేదు, ఎంత చదువు చదివి ఇంటి వెనకాల చచ్చినట్టయింది, నా బతుకు 10 మంది నన్ను హేళన చేస్తారు, 10 మంది నన్ను ఎక్కిరిస్తారు, అయినోడు చులకనంగా చూస్తారు, ఇంకోడు చులకనంగా చూస్తారు, నా ఏజ్ భారీ అయిపోతుందని చెప్పేసి మీలో మీరు ఆ కుమిలిపై బాధపడొద్దు. అసలు ఎప్పుడు ఆ పని చేయొద్దు. మీరు చేయాల్సింది ఒక్కటే. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా సరే, యూత్, ముఖ్యంగా యూత్గా చెప్తున్నాను, మీరు మాత్రం ఎప్పుడైనా సరే ఒక గొప్ప మంచి చదువులు చదివి మంచి టాప్ ర్యాంక్లో ఉన్నా కూడా మన పరిస్థితులు తారుమారైనప్పుడు దాన్ని ఎలా దాటుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేది మాత్రమే ఆలోచించుకొని శక్తి మీలో ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మరి మీరు అంత తెలివి గలవారు, చిన్నటికే పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ ఇంట్లో కుటుంబాలను అందరినీ ఇబ్బంది పెడుతూ వాళ్ళని బాధ పెడుతున్నారు. అలాంటి పనులు చేయకోకుండా ఉంటారని చెప్పి నా మనవి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా మనలో కసి ఉండాలి, చెయ్యాలి, సాధించాలి అనే కసి ఉండాలి. భూమి మీద చెప్పా ఇందాకే, మనం సంతకం చేసుకొని వచ్చామా? లేదుగా. ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది మీకు తెలుసా? ఈ రోజు నిద్రపోయారు, ఈ రోజు డేటు 16 అనుకుందాం, 17 అనుకుందాం, లేకపోతే రేపు 18 అనుకుందాం. 18వ తారీఖున ఏం జరిగిద్దో మీరు చెప్పగలరా? అసలు ఉదయాన్నే లెగంగానే ఎవరి మొహం చూస్తారో మీకు తెలుసా? ఉదయానికి ఏ టయానికి లేస్తారో మీకు తెలుసా? పలానా టైంలో పలానా పని చేస్తారని మీకు తెలుసా? లేదే. ఎవ్వరు చెప్పలేరు. ఎవ్వరు సృష్టిలో ఉన్న ఎవ్వరు చెప్పలేరండి ఈ విషయాలు. ఎందుకంటే మనం ఏ టైంలో పొద్దున్నే ఉదయాన్నే లేస్తామో మనకే తెలియదు. ఏ టైంలో ఏ పనులు పడతాయో మనకే తెలియదు. ఈ రోజు ఒక పని అనుకుంటాం, ఆ పని అవ్వకపోవచ్చు, అవ్వకపోవచ్చు. దాన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు. అయ్యింది, ఓకే, మనం అనుకున్న పని అయింది, శభాష్ అనుకోవడమే, అంతే. అంతేగాని ఫ్రెండ్స్, మీరు గొప్ప చదువులు చదువుకొని చాలామంది మరి ఆ చదువుకు తగ్గ పనులు రాక వేరే పనులు చేసుకొని బతుకుతున్న వాళ్ళు కూడా చాలా మందిని మీరు చూసే ఉంటారు. మనం బతకాలి ఫ్రెండ్స్. మన మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, చెల్లో, అక్కో, తమ్ముడో, మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు చిన్న వాటికే భయపడిపోయి వణికిపోయి మీరు అలాంటి చిన్న అసలు చెప్పుకోలేని పనులు చేస్తున్నారు. అవి కరెక్ట్ కాదు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. బతికి సాధించాలి ఏదన్నా. అర్థమవుతుందా మీకు? బతికి సాధించాలి ఏదన్నా. నన్ను ఎంతమంది హేళన చేశారో, ఎంతమంది సైడ్గా తిట్టుకున్న వాళ్ళు కూడా ఇదే యూట్యూబ్ ఛానల్లో కూడా నాకు బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు. మనం లెక్క చేయకూడదు. మన పనేంటి?
అసలు నువ్వేం చేస్తున్నావు, నీ పనేంటి, నీ గోల్ ఏంటి, అది ట్రై చెయ్యి. ఆ గోల్ సాధించే వరకు నువ్వు ట్రై చెయ్యి. అవుతుంది, అవ్వదనేది లేదు, కానీ కాస్త లేట్ అయ్యిద్ది అంతే, కానీ కన్ఫామ్గా అయ్యిద్ది ఫ్రెండ్స్, కన్ఫామ్గా అయ్యిద్ది. నేను ఈ విషయం నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే నేను పడి 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 అలా దెబ్బలు తింటూ నా వయసు కూడా అయిపోయినా సరే నా గోల్ నేను వదల. చాలు, నాకు ఏదో ఉన్నదంటే హ్యాపీగా 3 పూట్ల భోజనం చేస్తాక, అమ్మ మంచి ఆరోగ్యం ఉంది, ఏ టైం కంటే ఆ టైంకంటే మా బయట సరదాగా తిరుగుతాను, టయానికి వర్క్కి వెళ్ళిపోతాను, నా పని నేను చేసుకున్నాను. నేను చేసేది చిన్న వ్యాపారం అన్నమాట, ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ. నాకు పెద్ద నేను గోల్డ్ బిజినెస్ ఏం చేయట్లే, నా స్తోమత అంత లేదు, నా చిన్న స్తోమత. మరి మీ ముందు కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నా, మీరు కూడా నా వీడియో చూస్తూనే ఉంటున్నారు. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు నేను ఈ వీడియో చేసేది, మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నా. ముఖ్యంగా యూత్కి, ఆ తల్లిదండ్రులు కూడా చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. పిల్లలు ఏదన్నా చేయాలి, ఏదన్నా పలానా చదువు చదివాడు, నాకు ఆ ఉద్యోగం కావాలి, నేను ఆ ఊరు వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు మీరు కూడా గొంతమ్మ కోరికలు పెట్టి మీరు ఇది చెయ్యాలని చెప్పి మీరు కూడా వాళ్ళ మీద ఏమి రుద్దొద్దు. వాళ్ళు ఎలా బతుకుతారో బతకనియండి, హ్యాపీగా ఉండనియండి. ఉద్యోగం లేకపోతే నాన్న ఉద్యోగం లేదా తీసే, ఉద్యోగం ముఖ్యం ఏంటండి, ఎవరు తిన్నా ఆ 3 పూట్లు పొట్ట కోసమే కదండి. నువ్వు అమెరికా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఎక్కడ లండన్ వెళ్ళినా, మన సిటీ దాటి ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మనం పనిచేసేది ఆ 4 రూపాయలు తెచ్చుకోవడం కమ్మగా తినటం కోసమే కదండి. కొంతమందికి నిద్రలో పనులు చేస్తానే ఉంటారు. ఎప్పుడు అలా చేయవాకండి. మీ పిల్లలు కానీ, తల్లిదండ్రులారా అర్థం చేసుకోండి, మీ పిల్లలు కానీ ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఏదో బొజ్జగా ఇచ్చే, నాన్న నీకు ఉద్యోగం రాకపోతే మంచి వ్యాపారం పెట్టుకో, లేకపోతే ఉన్న ఉద్యోగం నీకు అది ఇష్టం లేదా, ఒక చిన్న ఉద్యోగం చేసుకో, ఉన్న దాంట్లో మాకు వచ్చేటానికే వచ్చిద్దయ్యా అని కాస్త టైం వెయిట్ చేసి చూడండి. ఏది వారు అయిపోతే మనం చేసేది వ్యాపారం పెట్టండి, మీ తెలివితేటల్ని వ్యాపారం మీద చూపించండి. ఉద్యోగమే కోసమే అక్కర్లా, ఉద్యోగం రావాలి, నేను 1 లక్ష సంపాదించి 2-3 లక్షలు సంపాదించాలి, 5 లక్షలు సంపాదించాలని ఆలోచించబాకండి. వ్యాపారం పెట్టండి, మీరు పెట్టుబడి పెట్టి వ్యాపారం మీద పెట్టి, వ్యాపారంలో మీరు ఎట్టా గోల్ చేయాలి, దాన్ని ఎట్టా లీడ్ చేయాలో అంతకు మించి డబ్బులు ఆగండి, బయటికి వ్యాపారం చేయండి. హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, మీ తల్లిదండ్రులు సంతోషపడతారు, మీ కుటుంబం బాగుంటుంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. యూత్ ఎవరైనా సరే చక్కగా చదువుకోండి. మీరు గోల్ అనుకున్నారు, గోల్కి వెళ్ళండి. అవ్వలేదా ప్రయత్నం మార్చండి, ఇంకో ప్రయత్నం చేయండి. ఏదైనా సరే మనం బతికి సాధించాలే తప్ప ఇంకోటి చేసి మనం సాధించకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి. ఎవరైనా సరే మీరు ఎంత గొప్ప చదువులు చదివినా సరే దానికి తగ్గ పని అంటే జాబు రాకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం ముమ్మాటికి ఎంత మాత్రం లేదు. దానికి తగ్గ వ్యాపారం చేయండి, శబాష్ అన్నట్టుగా దానికి తగ్గ వ్యాపారం చేయండి. సక్సెస్ మీ వెంటే ఉంటుంది, మీ గోల్ మీకు వస్తుంది. అబ్బా నేను అప్పుడు దాకా ఉద్యోగం కోసం చూశాను, ఆ ఉద్యోగం పోతే పోయింది, వ్యాపారం చేసి ఇప్పుడు 4 రూపాయలు డబ్బులు సంపాదించి నేను ఆనందంగా ఉన్నా, నా కుటుంబం ఆనందంగా, నా తల్లిదండ్రులు ఆనందంగా, నా పిల్లలు ఆనందంగా ఉన్నారని చెప్పి నువ్వే హీరో. ఎస్, మీరే హీరోలు అవుతారు. అర్థం చేసుకోండి. ఎప్పటికీ ఫ్రెండ్స్ మనం ఏదైనా సరే సాధించాలనుకుంటే నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొని, మీకు ఏదైనా ఐడియా వస్తే ఆ ఐడియాకి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, తల్లిదండ్రులతో కూర్చొని, లేకపోతే స్నేహితులతో కూర్చొని, అంటే మీరందరూ దగ్గర కూర్చొని మాట్లాడుకొని నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఉద్యోగం ఎట్టగా రావట్లేదు, ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళని కూర్చోపెట్టి మీరు మాట్లాడి ఆ వ్యాపారంలోకి దిగండి, చెయ్యండి. స్టెప్ బై స్టెప్ మీరే ఎదుగుతారు, హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. అంతేగాని బాగా చదివేశాను, నేను ఒక MBA చదివేశాను, లేకపోతే ఇంకో డిగ్రీ చదివేశాను, ఇంకా డాక్టర్ చదివేశాను, ఏదో చదివేశాను అని చెప్పేసి నాకు పలానా ఉద్యోగం రావట్లేదని చెప్పేసి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాబు లేదు అనే మాత్రం అనేది లేకోకుండా మీరు వ్యాపారం చేసుకోండి. జాబు లేకపోతే వ్యాపారం చేసుకోవచ్చుగా, ఇచ్చాడుగా దేవుడు మనకి, ఎన్నో ఇచ్చాడు, ఎన్నో తెలివితేటలు ఇచ్చాడు. ఇది కాకపోతే అది కాకపోతే ఇది. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. మీకున్న పెట్టుబడి, మీకున్న తెలివితేటలు, మీకున్న చదివిన చదువుకి, తెలివితేటలకి మంచి పెట్టుబడి పెట్టి మంచి వ్యాపారం చేసుకొని హ్యాపీగా సంతోషంగా లీడ్ చేసి మీ కుటుంబాలని హ్యాపీగా చూసుకుంటారని చెప్పి నా చిన్న మనవి. మీ వెంకట్రావు బ్లాగ్స్. ఇందులో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి అందరూ.
నేను ఉన్నదే చెప్పాను. మరి ఎవరైనా సరే, అంత గొప్ప చదువు చదివినా సరే హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఉద్యోగమే ముఖ్యం కాదండి, వ్యాపారం కూడా చేసి కూడా హ్యాపీగా సంతోషంగా బతికేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని, పాతవారైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ పాతవారంటే అందరూ కలిసి ఒక లైక్ ఇచ్చి నన్ను ముందుంచి నడిపించాలని చెప్పి సదా మీ సేవలో మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మంచి కామెంట్లో ఉండే మంచి కామెంట్తో మంచి రిప్లై కూడా మీకు ఇస్తాను. అంతవరకు నెక్స్ట్ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, సీ యూ. థ్యాంక్ యూ.